మనిషి చూస్తున్నాడా, ఫాలో అవుతున్నాడా, లేకపోతే మధ్యాహ్నం తిన్న ఫుడ్కి నిద్రపోతున్నారా? ఎగ్జాక్ట్లీ మూడో ఆప్షన్ రైట్ ఆప్షన్ అదే. రండి రండి. ఎస్ ఎస్, అలా చేయి పట్టుకొని తీసుకెళ్తే కానీ మీ నిద్ర వదులుతుందా లేదా అని భయం వేసి. హాయ్ అండి, గుడ్ మార్నింగ్. అది ఆ సౌండ్ ఒకసారి వేస్తా ఉన్నారు, ఎన్నిసార్లు వేస్తారు? సో ఆ సౌండ్ ఒకసారి మీరు ఏమైనా చేస్తే, ఎందుకంటే థియేటర్లో అందరూ అదే సౌండ్ చేస్తున్నారు. ఎందుకంటే మేము 2.5 ఏళ్ల నుంచి అదే చేస్తున్నాం, ఆ సౌండ్ చేస్తున్నాం. 200 ఏళ్ల నుంచా? 2.5 years. 2.5 years నుంచా? ఓకే ఓకే. మామూలుగా కష్టే ఫలి అని సంస్కృతంలో చెప్తారు కదండి, అది మా డైరెక్టర్కి బాగా వర్తిస్తుంది. ఎందుకంటే ఆయన మమ్మల్ని కష్టపెట్టి ఈ ఫలితాన్ని ఆయన పొందాడు అనమాట. కానీ ఈ కష్టాలు పడడంలో కూడా ఒక చిన్న తీపి ఆనందం ఉంటుంది. ఆ ఆనందం ఏంటంటే మేము స్క్రీన్ మీద మమ్మల్ని మేము చూసుకుంటున్నప్పుడు మిగతా వాళ్ళందరూ ఆనంద బాష్పాలతో నవ్వుతున్నందుకు మేము ఆనందపడుతున్నాం అంతే. బేసిక్లీ మాదైతే కన్నీళ్లే, మేము పడ్డ కష్టాలకి మాకు వచ్చేవి కన్నీళ్లే. ఆ కన్నీళ్ళు ఇంకెవరికి కనిపించకూడదని చెప్పి నేను కళ్ళద్దాలు వేసుకొని తిరుగుతున్నాను. అది సంగతి. ఈ అద్దాల వెనకాల అంత బాధ దాగుందా అండి? చాలా బాధ ఉందండి, చాలా విపరీతమైన బాధ, విషాద గాథ. అర్థమైపోయింది. ఈ సినిమాని ఆదరించినందుకు, ఇంతగా సపోర్ట్ చేసినందుకు, ఇక్కడికి వచ్చిన పెద్దలు, మీడియా మిత్రులు, బయట థియేటర్లలో వెర్రి కూతలు కూస్తున్న యువత అందరికీ కూడా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. చూడండి, సినిమాని ఆదరించండి. థ్యాంక్ యూ. హర్ష గారు, ఇక్కడ యాక్చువల్లీ మీరు ఓం భీమ్ విష్కి నో లాజిక్ ఓన్లీ మ్యాజిక్ అన్నారు కదా, అది మీరు మూవీకి పెట్టుకున్న ట్యాగ్ లైనా లేకపోతే ఫిలిం క్రిటిక్స్ కి ఇచ్చిన ట్యాగ్ లైనా? అది మూవీలో వీళ్ళ యాక్చువల్లీ బ్యాంక్ బ్రోస్ A to Z సొల్యూషన్స్, నో మ్యాజిక్ ఓన్లీ లాజిక్. ఎందుకంటే ఇంకో క్యారెక్టర్ ఉంటాడు మూవీలో, అతను మ్యాజిక్ చేస్తుంటారు, వీళ్ళు ఓన్లీ లాజికల్, ఎందుకంటే వీళ్ళు సైంటిస్ట్లోని. కానీ ఒకసారి మేము మూవీ అంతా చూశాక విష్ణు గారు కానీ ప్రొడ్యూసర్ కానీ అందరు డెసిషన్ తీసుకుంది ఏంటంటే ఇది యాక్చువల్లీ మూవీ లాజికల్ కాదు, ఓన్లీ మ్యాజికల్ ఫిలిం అని చెప్పి వాళ్ళు డెసిషన్ తీసుకొని ఆ మూవీ టైటిల్ కూడా విష్ణు గారిది ఐడియా. సో ఆ టైటిల్ పెట్టి ఇది సబ్ టెక్స్ట్లో ఇది పెడదామని చెప్తే అది అందరికి నచ్చి చేసామని. సో ప్రొడ్యూసర్ గారికి, సో అంటే మీరు ఈ మూవీని ఎగ్జామ్స్ టైంలో తీసుకురావడం జరిగింది. ఒకవేళ ఏప్రిల్ ఎండింగ్ ఆర్ మేకి తీసుకొస్తే ఇంకా రెవెన్యూ పెరిగిన అనిపించిందా ఇంత హిట్ టాక్ వచ్చిన తర్వాత? లేదండి, ఆల్మోస్ట్ ఎగ్జామ్స్ అయిపోతున్న టైం కదండి. సో వీ థాట్ విల్ గివ్ ద ఫస్ట్ పంచ్ ఇన్ ద సమ్మర్. సో అదేం లేదండి, ఇట్స్ ఎ గుడ్ టైం యాక్చువల్లీ. శ్రీ విష్ణు గారు, సో అంటే మీరు మూవీ చేస్తున్నప్పుడు, ఇందాక మారుతి గారు మాట్లాడుతూ కూడా మూవీ చేస్తున్నప్పుడు వీళ్ళంతా చాలా భయపడినట్లు అనిపించింది. కామెడీని ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారో లేదో అనే ఒక డౌట్ అయితే కనిపించింది అన్నారు. సో మీరు కథ విన్నప్పుడు కూడా లాజిక్కే కదా, అంటే మ్యాజిక్ ఉంది లాజిక్ లేదు, ఇట్లా కూడా ఒక ఫీల్ అనేది ఉందని లాస్ట్ టైం ట్రైలర్లో కూడా మీరు చెప్పడం జరిగింది. సో ఆ భయం ఎందుకు క్రియేట్ అయింది? కానీ మూవీ చూస్తే చాలా హిలేరియస్గా ఉంది, మీరు మిస్ అయ్యి ఉంటే తర్వాత ఫీల్ అయ్యేవారు. మా భయం ఏం లేదండి సినిమాలో. ఇన్ఫ్యాక్ట్ సినిమాలో కూడా నేను భయపడినా ఇక్కడ కదా, నాకు సాఫ్టే కాబట్టి భయపడి అయితే 100% చేయలేదు. మేము మంచిగా ఎంజాయ్ చేస్తానే చేసాం మేము ముగ్గురం అయితే ఇది ఆ ఎపిసోడ్లు అన్నీ కూడా. సో అంటే కథ విన్నప్పుడు కావచ్చు లేదా సెట్టింగ్స్ చేస్తున్నప్పుడు కావచ్చు, మీరు నిజంగానే ఇంత కాన్ఫిడెంట్ ఉందా? అంటే కాన్ఫిడెంట్ ఎందుకున్నానంటే కొంచెం స్టోన్ జానర్ కామెడీ అనేది మన తెలుగుకి పెద్దగా చేయలేదు, ఎవరు తెలియదు కూడా, జానర్ చాలామందికి కూడా తెలియదు. సో ఫస్ట్ టైం ఒక కొత్త జానర్ అలాంటి పాయింట్తో వస్తున్నాను కాబట్టి చాలా కాన్ఫిడెంట్గా ఉన్నా. అంటే ఏది ఫస్ట్ చేసినా దానికంటే కూడా దాన్ని ఫాలో అయ్యి చేసే రిజల్ట్ ఎప్పుడు బాగుంటుంది, ఏది దేంట్లో తీసుకున్నా అంటే ప్రాక్టికల్గా మీరు చూస్తే. సో అది నేను ఎప్పుడు చేసినా ఫస్ట్ నుంచి కొంచెం యూనిక్ స్క్రిప్ట్సే చేశాను కాబట్టి అది నాకు ఇప్పుడు అలవాటు అయిపోయింది. ఫస్ట్ నేను ఏదన్నా చేసేటప్పుడు పర్టికులర్ ఇలాంటి జానర్లు అది ఎత్తుకున్నప్పుడు ఫస్ట్ అటెంప్ట్ నాది కదా, దీన్ని ఎంత బెస్ట్ ఇవ్వగలుగుతానే చూస్తాను తప్పితే ఇంకా అసలు వన్స్ దిగాక ఇంక భయపడటం అదంతా ఉండదండి. అంటే ఈ మూవీలో బిఫోర్ ఆఫ్టర్లా ఉంది మీ కెరియర్, ఎందుకంటే అంటే కెరియర్ అని కాదు, మీ యాక్టింగ్ కావచ్చు, దాంతోపాటు డైలాగ్ డెలివరీ చాలా మాడ్యులేషన్ చేశారు. అంటే కావాలని స్క్రిప్ట్కి యాప్ట్ అవుతుందని మీరు అనుకున్నారా ఇట్లా చేయాలని, లేదు శ్రీహర్ష చెప్పారా? అంటే బేసిక్గా నేను ఏ స్క్రిప్ట్కి ఆ స్క్రిప్ట్ మాడ్యులేషన్ అయితే ఆ ఫస్ట్ 2 డేస్లో ఉండే మూడ్ బట్టి ఫాలో అయిపోతా. ఒకేలా అయితే ఇప్పుడు దాకా చేయలేదు. ఇది కొంచెం బాగా ఫ్రీ ఫ్లోలో ఉండే ఇది చూపించాలి కాబట్టి
మేబీ అలా వచ్చేసిందేమో. అది మనోడికి నచ్చటం, అదే కంటిన్యూ చేయమంటాం. సో ఇలా అయిందనమాట లాస్ట్కి. రాహుల్ గారు హాయ్. హాయ్ అండి. ఇక్కడ హాయ్. ఎందుకు గాక్స్ తీయట్లేదు? ఈ లైట్లు అండి చాలా బ్రైట్. కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్ దిస్ సక్సెస్. ఓన్లీ శ్రీహర్షతోనే చేస్తారా? ఇంకా నెక్స్ట్ లైనప్ లో ఏమైనా సినిమాలు ఉన్నాయా? శ్రీతో చేస్తా, హర్షతో చేస్తా, శ్రీహర్షతో చేస్తా, ఇంకా మిగతా పేర్లు ఎవరున్నా కూడా వాళ్ళతో. అంటే నెక్స్ట్ మూవీస్ ఏమైనా లైనప్ లో ఉన్నాయా? ఉన్నాయండి, చిన్న చిన్న సినిమాలు రిలీజ్ అయినప్పుడు తప్పకుండా కలుద్దాము. అప్పుడు మీరు నన్ను ఇదే ప్రశ్న మరోసారి అడగండి. ఎందుకు ప్రెస్ మీట్స్ కి ఇప్పటి వరకు హీరోయిన్స్ రాలేదు? మీరు నన్ను అడుగుతున్నారా? ఎవరైనా ఆన్సర్ చేయొచ్చు, కానీ నాకు మైక్ చేతిలోకి వచ్చినప్పుడే మీరు అడిగారు హీరోయిన్స్ గురించి. అందుకే సరే మీరే చెప్పండి అయితే. నాకు తెలియదు అండి. రాహుల్ గారు, శ్రీ విష్ణు గారు హాయ్. హాయ్. హలో అండి. నేను మళ్ళీ అడుగుతా. హలో హాయ్, కంగ్రాచులేషన్స్ అండి. యాక్చువల్లీ లాస్ట్ 2-3 మూవీస్ నుంచి మీ యాక్టింగ్ కానివ్వండి, అంటే ఇంట్రోవర్ట్ అనేది మీ యాక్టింగ్లో కొంచెం ఎక్కడో తెలిసేది. బట్ ఈ సినిమాలో యు ఆర్ నాట్ జస్ట్ యాక్టెడ్, యు లివ్ దట్ క్యారెక్టర్. నిజంగా అంటే ఆ ట్రాన్స్ఫర్మేషన్కి ఏమైనా రీజన్ కానీ ఏదైనా అనుకున్నారా? అంటే ఇంతకుముందు డైరెక్టర్లు ఏది చెప్తే చేసేవాడిని అండి. కాకపోతే ఈ మధ్యన డైరెక్టర్లు అందరూ ముందు కొంచెం ఎక్కువ గ్యాప్, ఒక 6 months 1 year ట్రావెల్ చేయటం వల్ల నన్ను బాగా దగ్గర నుంచి చూసేసి నా లైఫ్కి కొంచెం రిలేటెడ్గా ఉన్న క్యారెక్టరైజేషన్ సినిమాల్లో పెడుతున్నారు అంతే. మీకు అనిపిస్తుందా? డూ యూ రియలీ ఫీల్ దట్ అంటే బిఫోర్ ఆఫ్టర్ లాగా? నేను బయట ఇలాగే ఉంటాను. సో చూసే వాళ్ళకి ముందు నేను ఇంట్రావర్ట్ క్యారెక్టర్లు కూడా అలాంటివి చేశాను కాబట్టి అలా అనిపించవచ్చు. బయట ఇంతే సేమ్, అంటే మరీ అలాగా స్పేస్ సూట్లో వేసుకుంటారు కానీ మ్యాక్సిమం అలాగే ఉంటామండి. ఆడియన్స్ కి మాత్రం చాలా కొత్తగా అనిపిస్తుంది మిమ్మల్ని ఇట్లా చూడటం. బట్ ఎనీవేస్ చాలా బాగుంది సినిమా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. రాహుల్ గారు, సో ఇందాక మిస్ అయింది మిమ్మల్ని అడుగుదామంటే. అవునండి, నేను కూడా చాలా మిస్ అయ్యాను. చెప్పండి. సో ఓవరాల్గా చూస్తే కనుక శ్రీ విష్ణు గారి తర్వాత డైలాగ్స్ అన్ని పేలిందంతా మీదే. డబుల్ మీనింగ్ కావచ్చు, ఏ డైలాగ్స్ అయినా. సో ఎట్లా అనిపించింది? ముఖ్యంగా మీరు ఏమైనా మూవీ థియేటర్ లో చూసారా, చూడబోతున్నారా? ఎవరితో చూడబోతున్నానండి. చూడలేకపోయాను. ఏ థియేటర్కి వెళ్తారు, ఎప్పుడు వెళ్తారు? మా ఇంటి పక్కకి ఏ థియేటర్ ఉంటే ఆ థియేటర్కి వెళ్తానండి నేను. రాహుల్ గారు, మొత్తం మూవీలో అంతా బానే ఉంది. ఆయనేమో అంత బానే ఉంది, మీ వర్షన్ బానే ఉంది, ఆయన వర్షన్ బానే ఉంది. ఆయన ఏదో సంపంగిని మొత్తానికి ఆయన సంపంగిని ఏదో మ్యానిపులేట్ చేస్తూ మొత్తానికి నిధిని కొట్టేద్దాం అనుకున్నాం. ఎక్కడ అనుమానం రాలేదు. లాస్ట్ కి లంబసంగియ క్యారెక్టర్, సో ఆవిడకి ఎలా కనెక్ట్ అయిపోయారండి? అది పార్ట్ 2 నేను డైరెక్షన్ చేయబోతున్నానండి. సో ఆ టీజర్ ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు మనం ఇది డిస్కస్ చేద్దాం. ష్యూర్. రాహుల్ గారు, డైరెక్టర్ శ్రీహర్ష గారు, ట్రైలర్ లో ఒక డైలాగ్ ఉందండి, అది సినిమాలో లేదు. ఏదండి? అదే ఉత్తమ పురుష్ అనే డైలాగ్. అవును. ఎందుకండి? ట్రైలర్లో పెట్టాం కదా, ఇంకెందుకు మళ్ళీ అని చెప్పి. అంటే ట్రైలర్లో చాలా కంటెంట్ ఉంది కదా, అంతే సినిమాలో ఉంది, అదొకటి లేదు. అంటే రీజన్ ఏమైనా ఉందా అని? అదే అంతే, లెంత్లో అది ఆఫీస్ నుంచి డిస్ట్రిబ్యూటర్లకి శాటిలైట్ ద్వారా పంపించేటప్పుడు దారిలో ఎక్కడ తప్పిపోయిందండి ఆ డైలాగ్. అది వెతుకుతున్నాం యాక్చువల్లీ. ఇంకొక వారంలో కొత్త థియేటర్స్లో వచ్చేస్తుంది. పార్ట్ 2లో లంబసింగ్తో పాటు ఆ డైలాగ్ ఉంటుందండి. అయితే అన్ని ఉంటాయి. డైలాగ్ పెట్టాలని అనుకుంటున్నాం. లంబసింగితో పాటు మనాలి, కులు అన్నీ చాలా ఉంటాయి. రాహుల్ గారు, శ్రీ విష్ణు గారు, మీ సినిమాల్లో బాలకృష్ణ గారికి సంబంధించి ఇది ఉంటుంది, రెఫరెన్స్ ఉంటుంది. అది ఎందుకండి అలా? అంటే బాలకృష్ణ గారిది ఎందుకు పెట్టాడండి? డైరెక్టరే పెట్టాడు. అది పత్తి అది స్క్రిప్ట్లో ఉన్నదేనండి. అంటే పర్టికులర్గా ఆయన డైలాగ్స్ తీసుకోవడం అంటే మీరు ఫ్యానా ఏంటి అని? దీంట్లో అందరివి ఉన్నాయండి బేసిక్గా. దీంట్లో చాలా మంది కూడా ఉన్నాయి. సో ఇనీషియల్గా వచ్చింది అది కాబట్టి మీకు అది గుర్తుండి ఉంటుంది. అది పక్కన పెడితే నాకు బాలకృష్ణ గారు చాలా ఇష్టం. ఇంతకు ముందు సినిమాల్లో కూడా మీ సినిమాల్లో ఉంది. అవునవునవును. అది స్పాట్లో వాంటెడ్లీ పెట్టిందే ఆ సినిమాలో అయితే నేనే. అది కూడా నాకు ఆ సీన్లో నాకు కొంచెం అనిపించింది ఇక్కడ ఏమన్నా ఎక్స్ట్రా డోస్ ఉంటే బాగుంటుందని. రెగ్యులర్గా మాట్లాడటం కంటే ఇలా మాట్లాడితే బాగుంటుంది స్పాట్లో అనిపించి చేసిందేనండి. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. రాహుల్ గారు, ఇక్కడ హాయ్, చెప్పండి సార్. మైలేజ్ సీన్ ఎలా అనిపించింది అన్న చేసినప్పుడు? మైలేజ్ సీన్ చాలా మైలేజ్ ఉండిందండి ఆ సీన్ చేస్తున్నప్పుడు. అదే నేను రాత్రంతా ప్రిపేర్ అయ్యాను ఆ సీన్కి.
ఒక డజన్ నీళ్ళ బాటిల్ నీళ్లు తాగేసాను నేను ఆ సీన్ కోసం. ఓకే, ఇంకొకటి శ్రీ విష్ణు గారికి హీరోయిన్ ఉన్నారు. శ్రీ విష్ణు గారి హీరోయినా? శ్రీ విష్ణు గారికి హీరోయిన్ ఉన్నారు. ఓకే. ప్రియదర్శి గారికి ఉన్నారు. మీకు ఎందుకు క్లియర్ సార్? నాకు వచ్చింది కదండి లాస్ట్కి. నేను అప్పటిదాకా మందుకి లేకపోతే సారీ నాకు అర్థం కావట్లేదు మీరు చెప్పి. అప్పటిదాకా మీరు అంటే మీ యొక్క ఫ్యాన్స్ ఉంటారు కదా థియేటర్స్ లో, వాళ్ళు ఫీల్ అవుతారు కదా. నా హీరోయిన్ రచ్చరవి గారండి ఈ సినిమాలో. ఓకే, సూపర్ సార్. హాయ్ టీమ్. సెంటర్ ఇక్కడ సెంటర్ చెప్పండి. ఐ అంజలి ఫ్రమ్ టీఎఫ్పిసి. సో డైరెక్టర్ గారికి అండ్ శ్రీ విష్ణు గారికి క్వశ్చన్. మూవీలో ఒక సీక్వెన్స్ ఉంది, మీరు ఎవరిని వదిలిపెట్టలే, అందరి మీద పంచెస్ వేశారు, బాగానే ఉంది. సో వెంకీ మామ అంటే చెప్పరు అహింస అని అంటారు కదా, సో అది శ్రీ విష్ణు గారు చెప్తే పెట్టారా? బికాజ్ యు ఆర్ అ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ వెంకటేష్ గారు, వి ఆల్ నో దట్. సో ఆ సీక్వెన్స్ గురించి చెప్పండి. మరీ నేను అలా పెట్టించుకోనండి, ఫ్యాన్ అయినంత మాత్రం నిజంగా నాకు సంబంధం లేదు. ఇప్పుడు దాకా కూడా ఏదో వాళ్ళు చెప్పిన తర్వాత ఏమన్నా చిన్న అది కాదు ఇది చెప్తానేమో, కానీ నేను ఇప్పుడు దాకా అయితే పెట్టమని ఏ డైరెక్టర్ని నిజంగా అడగల. ఓకే, యు ఆర్ డైరెక్టర్స్ యాక్టర్. అంతే అంతే. ఓకే, సో మీరు చెప్పండి. ఎవరు పెట్టారు? నేను రాహుల్ రామకృష్ణ యాక్చువల్లీ ఆ సీన్లో కాంట్రిబ్యూట్ చేసింది అది. ఓహో, సరే ఏమైనా చెప్పాలనుకుంటారా? ఏది? అదే సార్ నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఏదంటారు? అది అంతే, యాక్టర్ వెంకటేష్ గారు అంటే అందరికి ఇష్టం కదా. సో రాహుల్ విష్ణు గారిని మామ అంటే పలుకరు, వెంకీ మామ అంటే పలుకుతారు, ఆ సిగ్నేచర్ మూవీ ఇస్తారు. సో అది ఉంటే బాగుంటుంది అని చెప్పి అప్పటికప్పుడు ఇంప్రవైజ్ చేసి చేసిన సీన్ అది. ఓకే, సూపర్. సో ఎలాగో మీకు మంచి కామెడీ టైమింగ్ ఉంది, మొత్తం థియేటర్లో అందరూ నవ్వుతూనే ఉన్నారు కాబట్టి మీకు అవకాశం వస్తే వెంకటేష్ గారు మంచి కామెడీ చేస్తుంటారు కాబట్టి ఏదైనా సినిమాని సీక్వెల్ 2 ఆర్ పార్ట్ 2 తీస్తారా? ఆయనది ఏదైనా ఫ్రెష్ అయితే చేస్తాం, కొత్తది చేస్తాం. సో అంటే సీక్వెన్స్ పార్ట్ 2 తీయరు? అవన్నీ ఆల్రెడీ క్లాసిక్స్ కదండి, ఎందుకు పాడేయడం, ఎందుకు, మనం కొత్తది చేద్దాం. ఓకే, డన్. ఎనీవేస్ కంగ్రాచులేషన్స్ టు ఆల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్. హర్ష గారు సార్, సార్ మీరు హుషారు తీశారు. అవును. ముగ్గురు కుర్రాళ్ళు అండ్ హిలారియస్ డ్రామా. నలుగురు ఉంటారు. అదే నలుగురు కుర్రాళ్ళు, ఇందులో ముగ్గురు కుర్రాళ్ళు హిలారియస్ డ్రామా. సో కామెడీ టైమింగ్ మీద మీకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారా? అండ్ దీంట్లో హర్రర్ పెట్టడానికి విత్ కామెడీ ఇన్స్పిరేషన్ ఏంటి? అంటే అలా ఏం లేదు, అది ఇప్పుడు ఫ్రెండ్స్ కదా, ఒక ఫ్రెండ్స్ అంటే మినిమం ముగ్గురు నలుగురు ఉండాలి కదా అని చెప్పి అలా చేసింది. దానికి అలానే చేయాలని లేదు. ఇది బ్యాంగ్ బ్రోస్ అంటే వాళ్ళు ముగ్గురు ఉంటేనే బాగుంటుంది. సో ఈ స్టోరీకి అయితే అదే యాప్ట్. ఇంకా హారర్ కామెడీ అన్నారా? హారర్, దీన్ని యాక్చువల్ హారర్ని హారర్లానే షూట్ చేసాం. ఇక్కడ కూడా హారర్ని కామెడీ చేయలేదు, ప్రాపర్ హారర్లానే చూసాం. కొంతమంది భయపడ్డారు కూడా థియేటర్లో ఎఫెక్ట్స్కి కానీ దానికి కానీ. సో తర్వాత కామెడీ మళ్ళీ అంటే రాహుల్, దర్శి వాళ్ళ రియాక్షన్స్ బట్టి అది మీకు కొంచెం కామికల్గా అనిపించచ్చు, కానీ అది యాక్చువల్లీ హారర్లానే షూట్ చేసాం. ఇంకా అంతే ఫన్ ఫిలిం లా షూట్ చేసాం, అంతే ఎడ్జీ ఫిలిం. హర్ష గారు, సో సంపంగి బంగ్లా ఏదైతే ఉందో అది రియల్ గా సెట్, అంటే సెట్ కాదు రియల్ బంగ్లా అంటున్నారు, ఎంతవరకు కరెక్ట్? రియల్ అది. మేము మహారాష్ట్రలో ప్రొడ్యూసర్ వాళ్ళు చాలా ఖర్చు పెట్టారు, మనల్ని అందరిని అక్కడ ఫ్లైట్లో పంపించి అక్కడ షూట్ చేసాం. అక్కడ ఒక 25 days ఉండి పూణే నుంచి ఒక 100 kilometers దూరంలో అక్కడ 200 బోర్ అనే విలేజ్లో అక్కడ ఆల్రెడీ సంజయ్ లీలా బన్సాలి గారు అలా పెద్ద పెద్ద డైరెక్టర్స్ ఆల్రెడీ హిందీ మూవీస్ చేశారు. మేము కూడా బాగుంటుంది అని చెప్పి అక్కడ షూట్ చేసాం, రియల్ లొకేషన్. సెకండ్ రాహుల్, సో అంటే మూవీలో మీరు చెప్పారు కదా అమావాస్య రోజున పుడితే దెయ్యాలతో మాట్లాడతామని, రియల్ లైఫ్లో ఎప్పుడు పుట్టారు మీరు? దెయ్యాలతో ఏమైనా మాట్లాడతారా? రియల్ లైఫ్లో నేను January 15 నాడు పుట్టానండి, సంక్రాంతి నాడు. మరి ఆ రోజు దయ్యాలు మాట్లాడలేదు నాకు తెలియదు. మా అమ్మ నాన్నగారు నెక్స్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్ తీసుకొస్తాను, వాళ్ళని అడగండి, వాళ్ళు చెప్తారు మరి వాళ్ళకి ఎవరు వినిపించారు, వాళ్ళు ఎవరితో మాట్లాడారు ఏంటి సంగతి అని పూర్తి వివరాలు మీకు అందిస్తారు. హర్షన్న, సో బేసిక్గా బ్యాంగ్ బ్రోస్ అంటే మీనింగ్ ఏంటన్నది ఎక్కడ గూగుల్ ఎక్కడ ఎత్తికినా అక్కడ ఏం కనపడతలేదు. అసలు దానికి ఏమన్నా మీరు సపరేట్ మీనింగ్ ఏమన్నా ఉందా? మీరు గూగుల్ దొరకలేదా? దొరకలేదా? అయితే కొత్త ఫోన్ తీసుకోండి అయితే అనుకుంటా. ఓహో, ఆల్రెడీ అదే సర్చ్ చేస్తున్నాను. ఓకే, సో హర్ష గారు వన్ లాస్ట్. హుషారులో అయితే అడవిలో అల్లరి అని చెప్పి పెట్టారు కదా, ఇందులో ఏమో బ్యాంగ్ బ్రోస్ అని పెట్టారు. మీకు ఎక్కడి నుంచి ఇలాంటి క్రియేటివిటీ థాట్స్ వస్తాయి? అది మా ఫ్రెండ్ మనోహర్ అని ఉన్నాడు,
అండ్ అలాగే ఇందులో కూడా ఉండిపోరదే సాంగ్ ని అది పెట్టారు కదా, ఎందుకు సింబాలిక్ గా ఉంటది బాగుంటది అని చెప్పి అనుకున్నారా? అవునవును, అదే సింబాలిక్ గా కంటిన్యూ చేద్దామని అనుకున్నారా, లేదంటే ఇది సీన్ కి? మా పాట ఆల్రెడీ వేరే వాళ్ళు కూడా వేరే సినిమాలో పెట్టుకుంటున్నారు సార్, నా పాట నేను ఎందుకు పెట్టుకోవద్దని పెట్టుకున్నాను. శ్రీ విష్ణు గారు ర్యాప్ పాడొచ్చు కదండి, ర్యాప్ గానీ లేదంటే ఒక్క లైన్, లేదంటే మీ డైలాగ్. కాదు, ర్యాప్ కూడా ఇందాక చెప్పా కదా, ర్యాప్ ఒకటే నేను ప్రాంప్టింగ్ తీసుకున్నా, మన వల్ల కాదు అలాంటి. పోనీ మీ డైలాగ్ ఉంటుంది కదా, క్రిష్ అమ్మాయిల గుండెలు. నా పేరు క్రిష్, చేస్తాను కన్నె మనసులు ఫిష్. నా పేరు క్రిష్, చేస్తాను కన్నె మనసులు ఫిష్. లేదా సినిమాలో అలా చెప్పొచ్చు కదండి. అవి న్యూస్ చెప్పండి. ఏమంటే మీరు ఇప్పుడు ఎంఎస్ ధోని గారిని ఇంటర్వ్యూ చేశారనుకోండి, మీరు మిమ్మల్ని అడగలేదు సార్ రాహుల్ గారు, ఇది ఒక్కటి మీరు ఇంతసేపు అడిగారు, నేను విన్నాను. ఇప్పుడు నేను ఒక్కటి అడుగుతాను, ఇది ఒక్కటి చెప్పు. మీరు ఇప్పుడు ఎంఎస్ ధోని గారినో విరాట్ కోహ్లీ గారినో ఇంటర్వ్యూ చేశారనుకోండి, సార్ ఒకసారి లేచి ఫ్రంట్ ఫుట్ ఎలా కొడతారో చూపిండి అని అడుగుతారా? కరెక్ట్ గా మేము అడుగుతారా? చెప్పేదేనండి, మీరు అడిగారు కదా, నేను ఆన్సర్ చెప్తాను వినండి. అయితే చెప్పండి. ఒకవేళ గ్రౌండ్ లో ఉండుంటే మేబీ అడుగుతాము, ఇది డైలాగ్ ఎక్కడుండైనా చెప్పొచ్చు, డైలాగ్ ఎక్కడి నుంచైనా చెప్పొచ్చు కదా. కాదండి, స్టేజ్ మీద మీరు ఎంఎస్ ధోని డాక్టర్ ని సర్జరీలు చేయమని అడుగుతామా? అడగచ్చు కదా. అడగం, ఇదేది అడగాల అదే అడుగుతాం. ఏంటది? రాహుల్ మీరు దొరికిపోయారు. మేము ఓం భీమ్ బుష్ సక్సెస్ మీట్ కి వచ్చాం కదండి, మేము కూడా లాజిక్ లేకుండానే అడుగుతాం. యూ షుడ్ ఆన్సర్. కాదండి, AAA 9:30కి 10 o'clockకి మూవీస్ వేస్తే లేడీస్ అయ్యుండి నేను వెళ్ళాను, ఈమె వెళ్ళింది సింగిల్ గా, 12:30కి ఇంటికి వెళ్ళాము, సినిమాని ఎంజాయ్ చేసాం. సో క్వశ్చన్స్ అడుగుతాం. మూవీ చాలా బాగుంది. దానికి 9 o'clock వెళ్తే ఉంది, 12:30కి నో లాజిక్ అండి, ఓన్లీ మ్యాజిక్. మేము డైలాగ్ అడిగాం, మీరు డైలాగ్ చెప్పండి అంతే. ఓకే ఓకే, ఇది ఎక్కడికో అసలు మామూలుగా కాదు, ఒక రేంజ్ లో ఉండింది. హిలేరియస్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ యువర్ క్వశ్చన్స్. ఇంకా మళ్ళీ ఉన్నా అయిపోలే. వై దట్ సర్కాజం? ఎందుకు అంటే అట్లనే ఉంటారా, లేకపోతే మాతో అట్లా మాట్లాడుతున్నారా? You are giving very sarcastic answers. Yeah, because I was a reporter myself and I was also very sarcastic. అందుకనే అడుగుతున్నా. And sarcasm is my brand of humor and ఈ సినిమాలో I'm extremely sarcastic. So ఆ క్యారెక్టర్ ఇంకా దిగలేదు. Okay. సో నేను ఒకసారి లంబసింగికి వెళ్తే ఆ క్యారెక్టర్ దిగిపోతుంది మొత్తం కంప్లీట్ గా, అప్పుడు నేను చాలా నార్మల్ గా మాట్లాడతాను. అయితే అప్పుడు మళ్ళీ ఒక ప్రెస్ మీట్ పెట్టుకుందామా? యా, లంబసింగిలో డెఫినెట్లీ కలుద్దాం మళ్ళీ. తప్పకుండా. థ్యాంక్స్ ఫర్ యువర్ క్వశ్చన్స్, థ్యాంక్ యూ సో మచ్, ఎంజాయ్ ద ఫిలిం. అంటే సీరియస్ మనిషిని కామెడీ ఎట్లా చేయించారు? ఎవరు? రాహుల్ రామకృష్ణ. సీరియసా? మీకు సీరియస్ అనిపిస్తుంది? ఆ ఫేస్ లో సీరియస్ కనపడుతుంది. ఇప్పుడు చూడండి సార్, మొత్తానికి నాతో కళ్ళదాలు ఇప్పించారు. కానీ నెక్స్ట్ ఫ్యాక్షన్ సినిమా తీద్దాం అనుకుంటున్నాం రాహుల్. ఏంటది? ఫ్యాక్షన్. తెలంగాణలో ఫ్యాక్షనిజం ఎక్కడ ఉందిరా? ఏదో వరంగల్ ఫ్యాక్షన్ అయిపోయిందా అండి? థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ హోప్ యు ఆల్ హ్యాడ్ సో మచ్. పార్ట్ 2 మీరే డైరెక్ట్ చేస్తున్నారు కదా? కదా, యా ఓకే. ఇప్పుడే అందరి తాజా వార్త అది రాసేసుకోండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ లైక్ ఇంత మంచి సినిమాను మా అందరికి ఇచ్చినందుకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ ద బిగ్ సక్సెస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీడియా ఫర్ యువర్ క్వశ్చన్స్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. అండ్ ఓం భీమ్ బుష్ థియేటర్లో వెళ్ళండి, ఎంజాయ్ చేయండి. ఆల్రెడీ సూపర్ సక్సెస్ఫుల్గా నిలిచింది అండ్ ఇంకా బ్లాక్ బస్టర్ వైపుకి మీరు నడుపుతారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాము. అండ్ థ్యాంక్ యూ.